ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు వెళ్లారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సోషల్ మీడియా ఇన్ఛార్జికు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి 91 కింద పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై కాంగ్రెస్ నాయకులు ఫేక్ వీడియో క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి పేరు మీద పోలీసులు ఈ నోటీసులను జారీ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నె సతీష్కు గాంధీ భవన్కు వెళ్లి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై కాంగ్రెస్ నాయకులు ఫేక్ వీడియో క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి పేరు మీద పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నె సతీష్కు గాంధీ భవన్కు వెళ్లి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ గాంధీ భవన్కు వెళ్లారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సోషల్ మీడియా ఇన్ఛార్జికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి 91 కింద పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై కాంగ్రెస్ నాయకులు ఫేక్ వీడియో క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఢిల్లీలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి పేరు మీద పోలీసులు నోటీసులు జారీ చేసి సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నె సతీష్కు గాంధీ భవన్కు వెళ్లి ఢిల్లీ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో పాటు మరొకవైపు బీజేపీ నేతల మధ్య విమర్శల వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా సిద్దిపేట కేంద్రంగా అమిత్ షా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన చేసినటువంటి కామెంట్స్ సంబంధించి ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే ముస్లింస్ కి సంబంధించినటువంటి రిజర్వేషన్ తొలగించి వాటిని ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యల్ని అమిత్ షా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ సోషల్ మీడియా ఆ అంశాన్ని పూర్తిగా రిజర్వేషన్ బీజేపీ అధికారంలోకి వస్తే పూర్తిగా వ్యతిరేకిస్తుంది అనేటటువంటి అంశంగా ఎడిట్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తుందంటూ కూడా కేంద్ర బీజేపీ ఫిర్యాదు చేయడం జరిగింది. బీజేపీ ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్కి చేరుకున్నారు. గాంధీ భవన్కి చేరుకొని ఈ ఫేక్ వీడియోకి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే 91 సిఆర్పిసికి సంబంధించినటువంటి
అంశం పైన ప్రధానంగా నోటీసులు జారీ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ప్రధానంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో ఎడిటింగ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ఫేక్ వీడియో కింద ప్రచారం చేస్తున్నారంటూ కూడా బీజేపీ ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఢిల్లీ పోలీసులు కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్కి చేరుకొని ప్రధానంగా ఫేక్ వీడియోకి సంబంధించినటువంటి అంశం పైన 91 సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి నోటీసుల్ని గాంధీ భవన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి మన్ని సతీష్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వింగ్తో ఢిల్లీ పోలీసులు ఈ సందర్భంగా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. దీనికి సంబంధించి మాత్రం బీజేపీ అగ్రనాయకత్వం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే మేము దేశంలో ఎటువంటి రిజర్వేషన్లు తొలగిస్తామంటూ కూడా మేము వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఢిల్లీ సిద్దిపేట కేంద్రంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలని వక్రీకరించి అదేవిధంగా ఫేక్ వీడియో తయారు చేశారు. ఫేక్ వీడియో తయారు చేసి మాకు నష్టం కలిగేలాగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఫిర్యాదు చేయడంతోనే ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీసులు గాంధీ భవన్కి చేరుకొని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మన్నే సతీష్కి ఆ నోటీసులు జారీ చేయడంతో పాటు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మూర్తి, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.